అనగనగా ఒకానొక కాలంలో రవి అనే ఒక బాలుడు ఉండేవాడు. పరిశుభ్రమైన కాలనీ, అనాథకరణమైన ప్రతి ఉదయం రవి చిప్స్ తింటూ సంతోషంగా నడుస్తున్నాడు. చిప్స్ ప్యాకెట్ ఖాళీగా రవి చేతిలో. రవి ప్యాకెట్ను రోడ్డు మీద పడేశాడు. ప్లాస్టిక్ ప్యాకెట్ గాలిలోనికి ఎగిరిపోయింది. అయ్యో! రోడ్డు మీద ఉన్న చెత్త చూసి చిన్నారి ఆశ్చర్యపోయింది. ఆ ప్లాస్టిక్ ప్యాకెట్ను వాసన చూసింది పాపం. వీధి కుక్క. కాలువలో పడిన ప్లాస్టిక్ వల్ల మెల్లగా ముసుకుపోతుంది. చెత్త వల్ల కాలువలు మూసుకుపోతే వానలు సమస్యలు తప్పవు. కాలనీలో భారీ వర్షం మొదలైంది. డ్రైనేజీ పైపులో ప్లాస్టిక్ ప్యాకెట్ ఇరుక్కుంది. నీరు ఉప్పొంగి రోడ్డుపైకి వచ్చేసింది. నీటితో రోడంతా నిండిపోగా పిల్లలు ఆడుకోలేకపోతున్నారు. మురికినీటి దగ్గర పిల్లకుక్క భయపడి ఇరుక్కుంది. రవి వర్షాన్ని చూసి ఆందోళన చెందుతున్నాడు. తాతగారు నీటిని శుభ్రం చేస్తూ నిస్సహాయంగా చూస్తున్నారు. మురికినీటి దగ్గర దోమలు పెరిగి చుట్టుముట్టాయి. నీటితో వచ్చే వ్యాధుల వల్ల పిల్లవాడు అనారోగ్యానికి గురి అయ్యాడు. రవి ముందుగా ప్లాస్టిక్ పడేయడం గుర్తు చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్. చిప్స్ ప్యాకెట్ రోడ్డుపై పడి వేయడం. దాన తప్పు గ్రహించిన రవి షాక్ అవుతాడు. బాధగా భావించిన రవి ఒంటరిగ్గా కూర్చుంటాడు. పరిశుభ్రత గురించి టీచర్ విద్యార్థులకు వివరిస్తుంది. విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. శుభ్రమైనవి, మురికిగా ఉన్నవి టీచర్ పోస్టర్ ద్వారా చూపిస్తుంది. మేడం, నేనొక విషయం చెప్పాలి అని అంటూ రవి భావోద్వేగంగా చెయ్యి పైకి ఎత్తాడు. రవి రోడ్డుపై పడిన ప్లాస్టిక్ తీస్తున్నాడు. రవిను చూసి స్నేహితులంతా సంతోషంగా కలిశారు. పిల్లలంతా గ్లౌసెస్ ధరించి కాలనీ శుభ్రం చేస్తుంటారు. చిన్న కుక్క బిళ్ళ కూడా పిల్లలకు సహాయం చేస్తుంది. ప్లాస్టిక్, పేపర్, మెటల్ను సరైన బిన్స్లో వేయండి. ఓ చిన్నారి మొక్కను నాటుతుంది. రవి మొక్కలకు నీళ్లు పోసి సంతోషిస్తున్నాడు. కాలనీ వాసులందరూ గర్వంగా సంతోషిస్తున్నారు. శుభ్రమైన డ్రైన్లో వర్షపు నీరు సాఫీగా ప్రవహిస్తుంది. వాన తర్వాత వెలిగే సూర్యకాంతి ప్రకృతి అందాలకు చిరునవ్వు. శుభ్రమైన రహదారి మన పరిశుభ్రతకు మన గుర్తింపు. కాలనీలో సంతోషంగా సైకిల్ తొక్కుదాం, ఆరోగ్యంగా ఉందాం, పర్యావరణాన్ని కాపాడదాం. పిల్లలకు సరదా, నాయకుడికి తోడు అనుబంధం, ప్రేమకు ప్రతీక. రవి మన కాలనీ హీరో. శుభ్రమైన కాలనీ, ఆరోగ్యకరమైన జీవితం. మనమంతా కలిస్తే మన కాలనీ స్వచ్ఛంగా ఉంటుంది. ఇంకా మరిన్ని కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇష్టమైన అంశం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.